గ్రంథంలో నుండి సమూయేలు రెండవ గ్రంథం 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. అందరూ కలిసి చదువుదాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ప్రార్థన. తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు అందరి స్తోత్రాలు. ఇశ్రాయేలు స్థితుల మీద ఆశీర్వైన దేవుడు మేము అందరి స్తోత్రాలు. ఆత్మీయమైన ఇశ్రాయేలు మేము ఆత్మీయ శిక్షిత ఆరాధించడానికి మీకు దాన్ని బట్టి తిరిగి మీ యొక్క మరణాన్ని ప్రచురించే ముందుగా మీ పరిశుద్ధ గ్రంథాల నుండి జరిపించిన దివ్యైన వాక్యం యోగ్యమైన రీతిలో వాళ్ళలో పాలు పొందే ముందుగా అవసరమైన తండ్రి వాక్య భాగాలు మాకు అనుగ్రహించు. తద్వారా వాక్యం ద్వారా మేము సిద్ధీకరించబడి అయోగ్యంగా కాకుండా యోగ్యమైన రీతిలో పాల్గొన్న సిద్ధించాము. నా బలహీనతలు మీ శక్తిని పరిపాలించాము. మీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి పవిత్రపరుచును. ఆత్మ నిపుదల, మీ ఆత్మ నడుపుదల, మీ ఆత్మ స్వేచ్ఛ, మీ ఆత్మ స్వాతంత్రం నాకు అనుగ్రహించు. నా శరీర ప్రాణాత్మ మేరకు మీరే మహిమ ఘనత ప్రభావం పొందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించబడుతున్నాం తండ్రి. ఆమేన్. దావీదు రాజు గారు తన యొక్క నిజ స్థితి ఏంటో ఒప్పుకుంటున్నాడు. ఏంటి నిజ స్థితి? నీవు నన్ను ఇంతగా హెచ్చించటకు నేను ఏ పాటి వాడను చెప్తా ఉన్నాడు. దావీదుని దేవుడు ఏం చేసినాడండి? హెచ్చించినాడు. ఏ స్థితిలో ఉన్నాడో ఆయన గత స్థితిని అంతా దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాడు. ఏంటని గత స్థితి? యెషయా యొక్క 8 మంది కుమారుల్లో ఏ విధమైన క్వాలిఫికేషన్ లేదు. ఇశ్రాయేలు యొక్క నియమ నిబంధన ప్రకారంగా జ్యేష్ఠ కుమారుడే ఆ రాజ్యాన్ని ఏళ్ళడానికి అర్హుడు. రాజ్యాన్ని పరిపాలించడానికి జ్యేష్ఠుడిని ఎన్నిక చేయాలి. అయితే ఈయన ఎలాంటి వాడంటే కడసారి వాడు. అది ఆయన పరిస్థితి. అలాంటి కడసారి వాడని దేవుడు హెచ్చించారు. రెండవది ఏంటండి? ఆయన గొర్రెల కాపరి. అన్నగారిని ఏలియాబు, అభినాదాబు, షమ్మ 7 కూడా ఆనాటి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే సౌలు యొక్క సామ్రాజ్యంలో వాళ్ళు ఉద్యోగస్తులు, సైనికులు, సోల్జర్స్ ఏమంటాయండి? అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు ఏ ఆహారం కావాలంటే ఆహారం దొరుకుతుంది, వెజ్ అంటే వెజ్ దొరుకుతుంది, అన్ని అంటే అన్ని దొరుకుతుంది. ఎలాంటి డ్రింక్స్ కావాలంటే అలాంటి డ్రింక్స్ తాగుతారండి. అలాంటి సౌకర్యాలు, రిజర్వేషన్ కంపార్ట్మెంట్లు వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. ట్రైన్లో ట్రావెల్ చేయడానికి కానీ, విమానంలో ట్రావెల్ చేయడానికి కానీ, ఏ బస్సులో కానీ, ఎలాంటి ప్రయాణ సాధనల్లో వాళ్ళు వెళ్ళాలన్నా సరే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. వాళ్ళ సైనికులు. అలాంటి వాళ్ళని విడిచిపెట్టి గొర్రెలు కాసే గొర్రెల కాపరిని దేవుడు సెలెక్ట్ చేశాడు. అది దావీదు రాజు ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాడు. అయ్యా, నన్ను ఈ రాజుగా నియమించిన నాకు ఏది మన అర్హత లేదే. నా తండ్రి యొక్క సంతానంలో కడసారి వాడిని. రెండవది, నేను గొర్రెల కాపరి, గొర్రెలు వస్తున్న గొర్రెల కాపరిని. అలాంటి నన్ను సెలెక్ట్ చేసిన హెచ్చించినారు. హెచ్చించడానికి నాకు ఏ విధమైన యోగ్యత లేదని దావీదు తన సంగతి చెప్పుకుంటా ఉన్నాడు. అయితే మనం కూడా ఆత్మీయమైన ఇశ్రాయేలు, మనం కూడా హెచ్చించబడాలంటే నెరవేర్చవలసిన షరతులు కొన్ని ఉన్నాయి. ఏం నెరవేర్చాలి? మనం కూడా హెచ్చించబడాలి. తగ్గించబడ్డాక మనం ఒప్పుకోం. అయితే దేవుడు హెచ్చించేవాడు కానీ తగ్గించేవాడు కాదు. ఒక సంగతి ఏంటంటే
ఆయనే తగ్గించుకుని భూలోకానికి వచ్చినాడు. అయితే మనల్ని హెచ్చించడం అంటే మనల్ని ఆశీర్వదించడం, మనల్ని దీవించడం అదనమాట. దావీదుని ఎలా హెచ్చించినాడు ఇక్కడ చూడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. ఏంటి షరతులు? ఏ షరతులను మనం నెరవేరిస్తే దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాడు. ఆత్మీయమైన స్థానం కానీ అది భౌతికమైన స్థానం కానీ. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీ దాసుడు ఆలకించుతున్నాడు అన్నట్టు ఏలీ కాలంలో సమూయేలు షిలో ప్రార్థనా మందిరంలో దేవుడు సన్నిధిలో నిలిచి, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తాను. ఇక్కడ దేవుని స్వరం ఆయనకి వినిపించే మానవ స్వరాన్ని సమూయేలు అనుకున్నాడు. అది ఏలీ అన్నాడు, నా స్వరం కదా, నేను పిలవలేదు, నిన్ను పిలిచిన వాడు మరేక ఆయన అని ఆయన అసలు విషయం తెలియజేస్తున్నాడు. అప్పుడు సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవేమో. అందరూ కూడా స్పీక్ లాంటిని పెడతా ఉంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బాల్య దశలో సమూయేలు ఏ స్వరం అయితే విన్నాడో అదే స్వరాన్ని మేము కూడా వినాలని కోరుకుంటున్నాం అనేది ఇది దైవ సేవకుల యొక్క, దేవుని యొక్క ప్రతినిధుల యొక్క ఆలోచన ప్రకారంగానే మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క సవాసంలో, ఎప్పుడు సవాసంలో ఏం చేస్తారంటే స్పీక్ ఆర్డర్ పెడతా ఉంటారు. ప్రభువా సెలవేమో. అది మన కీర్తన 29వ అధ్యాయంలో దేవుని స్వరం గురించి మనం వింటాం. దేవుని స్వరం గురించే కీర్తన 29వ అధ్యాయం వ్రాయబడింది. అయితే మనం ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలంటే, మనం ఆత్మీయంగా హెచ్చింపడాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన స్వరం వినాలి. మాట్లాడేవాడు మనుషులు కాదు. ఇక్కడ ఎవరు మాట్లాడినా సరే కానీ దేవుని యొక్క వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనుషులతో మాట్లాడేవాడు దేవుడే, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట వినాలి. తర్వాత ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏంటి వాక్యం? ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? తర్వాత ఆయన యొక్క వాక్యాన్ని గైకోవాలి, వినాలి. ఎందుకు వినాలని మనం? ఆయన వాక్యాన్ని ఎందుకు వినాలి? ఆయన వాక్యాన్ని ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఆయన వాక్యానికి ఎందుకు ఆయన వాక్యాన్ని గైకురాలి? ఆయన మాట ఎందుకు గైకురాలి? యోహాను సువార్త 1వ వచనంలో ఆది యందు వాక్యమైన వాక్యము అది ఆ వాక్యము దేవుడే ఉండేను. వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన 119వ అధ్యాయం 105వ వచనంలో ఉంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అయ్యన్నది అంటాడు. 130వ వచనంలో అంటాడు, చదవండి. కీర్తన 119, 130. వెలుగు కలిగిన ఆ తెలుగు లేని వారికి తెలుగు కలిగి. తెలుగు కావాలంటే ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని యొక్క వాక్యం తెలుసుకోవాలి. వినడం వల్ల వస్తుంది. రోమ 10:15 కాగా వినటం వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తుకు వచ్చిన, అది క్రీస్తుకు వచ్చే మాట. అయ్యే చెప్తా అన్నారు. అందుకని ఏదో మాటలు చెప్పడం లేదు కదా. అరవత్వాలు అంతా విన్నారు కదా. క్రీస్తును ఆ వాక్యం నుంచి అన్ని మీకు ప్రకటించబడ్డాయి కదా. విషయం ఏంటి? క్రీస్తుని గురించిన వాక్యం, యేసు ప్రభు గురించిన వాక్యం. యేసు ప్రభు గురించే మనం చెప్తా ఉంటాం, యేసు ప్రభు గురించే మాట్లాడుతూ ఉంటాం. యేసు ప్రభు ఏం చేసినాడో మన జీవితాల్లో అదే ఇక్కడ మనం ధ్యానించి ఆ విషయాలనే మనం ఆరాధిస్తూ ఉంటాం. దేవుడు చేసిన కార్యాల గురించి. విశ్వాసంతోనే వచ్చిన మనకే FC 2:8 ప్రకారంగా రక్షణ వచ్చింది మనకి. ప్రభువా నీ వాక్యం వినడం ద్వారా నాకు విశ్వాసం ఇచ్చిన, ఆ విశ్వాసం ద్వారా ఉచితంగా మీరు చేసిన బలియాగం ద్వారా నాకు రక్షణ ఇచ్చిన, విశ్వాసం ద్వారా ఏమొచ్చిందండి? విజయవంతమైన జీవితం వస్తుంది. అది
ఎన్ని విశ్వాసంతో వచ్చి ఈ విశ్వాసం కావాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో రాజ్యాలు సౌలు రాజు గారు మొట్టమొదటి రాజైన సౌలు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి రాజ్యాన్ని గైకొనకపోయేది కనుక అతను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఎవరంటారంటే మాట? దేవుడు అంటా ఉన్నాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను. రాజుగా ఈయన సెలెక్ట్ చేశారు. గాడిదలు కాసుకునే వాడిని మీరు 10వ అధ్యాయం చదివితే గాడిదలు కాసుకునే వాడిని నేను రాజుగా సెలెక్ట్ చేశానే. అలాంటి సౌలు ఏ స్థితిలో తెచ్చిన తన నిజ స్థితిని మర్చిపోయి నా ఆజ్ఞను అతిక్రమించిన, నా ఆజ్ఞలు గైకోలేదు. నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసినాడు. నేను ఒకటి చెప్తే ఆయన ఇంకొకటి చేసినాడు. అమాలేకులందరినీ సంహరించమంటే ఆ కొంతమందిని మినహాయించినాడు. ఆయన ఏది మీద అధికారం లేదు. అది దేవుడు ఏం చెప్తే అదే వినాలి మనం. దేవుడు చెప్పింది కాకుండా వేరేది కానీ వింటే ఆజ్ఞను ఏం చేసినట్టే అతిక్రమించాడు. అదే పాపం అంటున్నాడు. ఆజ్ఞను గైకొనక కారణం చేత ఏం చేయబడ్డాడు? సౌలు రాజు సింహాసనం పోగొట్టుకున్నాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, రాజ్యాధికారం కోల్పోయినాడు, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా కోల్పోయినాడు. సౌలు యొక్క చివరి కార్యారంభము కార్యాంతము. ప్రారంభం బాగానే ఉంది. ఎన్నిక చేయబడ్డాడు, అంత బాగా ఉంది. సింహాసనం ఉంది, రాజ్యం ఉంది. 40 సంవత్సరాలు పరిపాలన చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయనకి అధికారం ఇచ్చినాడు. 40 సంవత్సరాలు ఇస్రాయేల్ జనాంగాన్ని పరిపాలన చేసినాడు. వాస్తవమే. అయితే కార్యాంతం ఏంటి? చివరికి అణగలిపాడు. దినవృత్తాంతం గ్రంథం చూడండి. అందరూ తెలిసిన వచ్చినవే నేను గుర్తు చేస్తాను. ఏ మర్మలేం చెప్పట్లేదు నేను. దినవృత్తాంతములు 13వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం. మొదటి వృత్తాంతములు 10వ అధ్యాయం. సరే, ఇక్కడ మొదటి వృత్తాంతములు 10, 13 చదవండి. ఈ ప్రకారము అది చూసారా, దేవుని ఆజ్ఞ గైకొనకపోవడం వల్ల నష్టం ఏంటి చూడండి. ఇక్కడ ఆయన దృష్టి ఎదురు ద్రోహం చేసినందుకు యెహోవాను విచారణ చేయక విచారణ చేయదానిని వెతకినందుకును జీవితం అయిపోయిందండి. నష్టపోయినాడు, ఆత్మీయంగా నష్టపోయినాడు. గైకొనక దేవుని దృష్టి ద్రోహము. దేవునికి ఆజ్ఞను అతిక్రమిస్తే దేవునికి ద్రోహం చేసినట్టే లెక్క అన్నమాట. దేవుడు చెప్తుందని చేయండి, ఆయన మీతో చెప్పినది చేయడి. అవసరం 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఉండదు. ఆయన మీతో చెప్పినది శిష్యులందరూ కలిసి ఎవరిని అడిగారండి? మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళారు. యేసుప్రభువుని పక్కన పెట్టిస్తారండి. ఇక్కడ వెండ్లి విందులు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలమ్మా అని అడిగితే ఆయన ఏదో చెప్పాడో అదే చేయండి అన్నాడు. ఆయన మీతో చెప్పినది ఆయన మనం ఏది చెప్పాడో అదే చేయాలి. ఆయనకి వ్యతిరేకంగా మనం చేయడానికి మనకి ఏ విధమైన అర్హత లేదు. సమూయేలు గ్రంథం 15:11 మనం ఇచ్చిన సౌలు రాజు యొక్క జీవితంలో ఆయన దేవునికి ఆజ్ఞ గైకోలేదు. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యం చదవాలి, ఆయన వాక్యం గైకోవాలి, ఆయన మాట గైకోవాలి, ఆయన ఆజ్ఞని గైకోవాలి. నష్టపడతాం కాబట్టి. కీర్తన 33వ అధ్యాయం 12వ వచనం. ఏమవుతాం అప్పుడు మనం? 33:10 యెహోవా తమకు దేవుడిగా గల అది జరుగుతుంది.
ధన్యులు. ఆశీర్వదించబడే జనాంగం మనం కూడా చేర్చబడదు. అది ప్రారంభ దశ అన్నమాట. మనం హెచ్చింపబడ్డానికి మొట్టమొదటి దశ ఏంటండి? దేవునికి మాట వినాలి. అది దేవునికి ఆజ్ఞ గైకోవాలి. ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా చేయకూడదు. ఏం చేయమంటే అదే చేయాలి. మొట్టమొదటి. రెండవది ఏంటి? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇక్కడ సొలొమోను రాజు గారు దేవుని యొక్క సన్నిధిలో రాత్రి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రత్యక్షమై చెప్పిన మాట అన్నమాట. రాజు ఇంత గొప్పదైన నీ జనమునకు వివేకమగల హృదయము. మనకు కావాల్సిన హృదయం ఎలాంటిది? వివేకమగల హృదయము. ఆయన రాజు, వాస్తవమే మనకు కాదట్లేదు, దైవవాక్యంలో ఉంది. మనం కూడా 1 పేతురు 2:9 ప్రకారంగా రాజులైన ఆది, మనం కూడా రాజులైన యాజక సమూహమే. మనం రాజులే అంటే పరిపాలించడానికి 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఎత్తబడితే అప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో వచ్చే కాలంలో మనం కూడా పరిపాలించే అధికారం దేవుడు ఇస్తాడు. కాబట్టి రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన మనకు కూడా ఈ వివేకము గల హృదయం దేవుడిని అడగాలి. ఏం చేస్తుంది వివేకము గల హృదయం? చదవండి, ఏం చేస్తుందో. సామెతలు 18వ అధ్యాయం, సామెతలు 18వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెదకను, ఆ వివేకము గల మనస్సు. అందుకనే ఆయన ఎవరండి? సొలొమోను రాజు గారు ఏమడిగాడు? వివేకము గల మనస్సు అడిగాడు. ఏం చేస్తుంది వివేకము మనస్సు? ఏం సంపాదిస్తాడా? తెలివి సంపాదిస్తుంది. తెలివి లేని వాళ్ళకి తెలివి కావాలంటే మనం వివేకము హృదయం దయచేయమని దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది సామెతలు 17వ అధ్యాయం, సామెతలు 17:24. ఈ వివేకము హృదయం చేస్తుంది. జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే అది. జ్ఞానం కావాలంటే, ఆత్మీయమైన జ్ఞానం మనకు కావాలంటే వివేకము గల వ్యక్తుల దగ్గరే ఉంటది. కాబట్టి మనం ఏమడగాలి? వివేకము హృదయము దయచేయము. అలాంటి వివేకము హృదయం వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అది మత్తయి సువార్త 10వ అధ్యాయం. శిష్యులందరికీ యేసుప్రభు బోధ చేసే ముందు, యేసుప్రభు బయటికి పంపించే ముందు, సువార్త ప్రకటన చేయడానికి, అనేక మంది రోగులు స్వస్థపరచడానికి బయటికి పంపించే ముందు 12 మంది శిష్యులు చెప్పిన మాటల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్పినాడు ఆయన? యేసుప్రభు అది గోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు పాముల వలె వివేకులు పావురాల వలె నిష్కపటులైన దీనితో పోలుస్తున్నాయండి. వివేకము గల జంతువులు ఏముందండి? పాము ఉందండి. సరే, అలాంటి వివేకము గల హృదయం మనకు కూడా కావాలని దేవుడిని ప్రార్థించి, వివేకము గల హృదయం తెలియజేస్తుంది. తర్వాత జ్ఞానం వివేకం గల హృదయం గలవారిది ఉన్నది. కాబట్టి తెలివి జ్ఞానము కావాలంటే వివేకం గల హృదయం నాకు దయచేయమని మనం కూడా ప్రార్థించాలి. అది అడగాలి. రాజులు మనకు 3వది. మొదటి రాజులు 18వ అధ్యాయం 12వ వచనం. మనం హెచ్చింపడాలంటే మనం పాటించవలసిన నియమాలు అనమాట. ఈ షరతులన్నీ పాటిస్తే మనం కూడా హెచ్చింపడదాం. అది రాజు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. ఈ దాసుడిని నేను సరే ఏమంటాండి ఇక్కడ బాబోజీ ఏమంటున్నాడు? నీ దాసుడిని నేను ఎవరితో చెప్తున్నాడండి? ఏలితో చెప్తున్నాడు. ఏలితో చెప్తున్నాడు, బాబు నువ్వు ఆహారాలు చెప్పమంటున్నావు కదా, పలానా చోట ఉండమని, నువ్వు పలానా చోట కనిపించావని రిపోర్ట్ ఇమ్మంటున్నావు కదా,
నువ్వు పలానా చోట కనిపించావు, నేను చెప్పాను అక్కడ ఉండవు, నువ్వు ఆ స్థలంలో మళ్ళీ వేరే స్థలంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి నేను చెప్పాల్సమా, ఎందుకు చెప్పనంటే నేను బాల్యం నుండి ఏంటంటే భయభక్తులు కలిగిన వాడు. బాల్య దినములందరినీ సృష్టికర్తను ఏం చేయాలి, స్మరణ తెచ్చుకోవాలి. ప్రసంగంలో అంటాడు కదా, ఎవరు సొలొమోను రాజు గారు రాసిన ప్రసంగి గ్రంథంలో బాల్యత సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. అందుకని బాల్యతలో నుండి మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి నేర్పించడానికి సండే స్కూల్, యూబిఎస్, యవనస్తులకి ఏం చేస్తున్నారండి, ఆ యవనస్తుల కూడికలు ఎన్ని ఎందుకు, ఈ బాల్యత నుండి యవన ఆ ప్రాయంలోకి ఎదగడానికి, ఆత్మీయమైన ఎదుగుదల కొరకు అది దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటిస్తాము చిన్నపిల్లలకి. అదే సండే స్కూల్, అదే యూబిఎస్. ఏంటంటే బాల్య దినములుంటే ఏంటి ఏమొస్తుంది, ఆ వాక్యం ఏం నేర్పిస్తుంది, దేవుని యందు భయభక్తి. దేవుడు అంటే ఎవరు, దేవుడు ఏం చేస్తాడు, నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు, నీ బాల్య దశలోనండి ఎవరి దశలో ప్రవేశించబోయే నీకు దేవుడు చేసే మేలేంటి, నీ ఎలాంటి భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేవుడి చేత ఆశ్రయించబడతావు అని వాక్యంలో మనం ఏం చేస్తాం, పాటల ద్వారా చిన్న చిన్న కథల ద్వారా పిల్లలకి మనం ఏం చేస్తాం, నేర్పిస్తాం. చూడండి ఇక్కడ భయభక్తి గురించి 2 వచనాలు చూద్దాం. కీర్తన 128 128 కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా యందు భయభక్తి అది కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ, అది భయభక్తులు కలిగిన వాళ్ళు త్రోవల నడిచేవాళ్ళు ఇలాగ ఆశీర్వదించబడతారు. 128 అదే కీర్తన 4వ వచనం ఏమంటాడండి, సీయోనులో నుండి యెహోవా ఆశ్రయించును, నీ జీవిత కాలమంతా నీకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. భయభక్తులు కలిగి దేవుని మందిరంలో ప్రవేశిస్తే 2 ఉపయోగాలు ఉన్నాయి, 2 ప్రయోజనాలు ఉన్నాయి. సీయోనులో ఏముంది, నీకు ఆశీర్వాదం ఉంది. రెండవది ఏముందండి, సీయోనులో క్షేమం. ఆశీర్వాదము క్షేమము కావాలంటే భయభక్తులు కలిగి దేవుని మందిరానికి రావాలి. అది మన వ్యక్తిగత అనుభవాలు. ఆదికాండంలో అబ్రహాం గారు కొంతకాలం గెరార దేశంలో యాత్రా జీవితం కదా, అబ్రహాం గారు వివిధ ప్రదేశాలకు వెళ్ళాడు. ఆదికాండం 20:11 వచనంలో ఆయన గెరార దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన గమనించింది ఏంటంటే, ఆదికాండం 20:11 వచనం చదవండి. అది అన్యుల్లో ఏమన్నదండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు భయభక్తులు ఉంటాయి. ఏ పరిమాణాలు ఉంటాయన్నది కాదు, కానీ భయభక్తులు ఉంటాయి ఏదో ఒక పరిమాణాలు. 30%, 60%, 70%, ఏదో పర్సెంటేజ్ లో ఉంటాయి. రేంజెస్ 30 నుండి 100% వరకు పాస్మాన్. అయితే అన్యుల్లో ఏముంటుందండి, గెరారు రాజు అయిన అబీమెలెకులోనూ కూడా ఏం లేదు. అబీమెలెకు రాజులే కూడా పరిపాలించే రాజులో కూడా ఏం లేదు, దేవుని భయం లేదు. యథా రాజా తదా ప్రజ అన్నారు. ఏమైందండి, వీళ్ళలో కూడా దేవుని భయం లేదు. ఈ స్థలం అందు దేవుని భయం ఏమాత్రమును. ఆదికాండం 22:12 వచనం దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అబ్రహాం గారి గురించి. ఏం సాక్ష్యం ఇచ్చినాడు చూడండి. నీవు దేవునికి భయపడేవాడని ఇందు మూలముగా నాకు కనబడుతున్నది. అంటే ఏం చేశాడు అబ్రహాం గారు, దేవుడు ఏది చెప్పాడో దానికి ఏం చేశాడండి, ఇదే చూపించాడు. ఒబీడియన్స్ చూపించాడు. నువ్వు ఇస్సాకు తీసుకెళ్ళి నేను చూపించే ప్రదేశాల్లో పర్వతాల్లో ఒక దాని మీద నువ్వేం చేయాలి, బలి దహన బలిగా అర్పించు. అంటే ఏదైతే దేవుడు చెప్పినట్లుగానే ఆచరించి దాన్ని ఏమంటారండి, విధేయత అంటారు. విధేయత చూపించినట్టు ఆ విధేయతకి ఏం చేసినాడండి ఆయన దేవుడు. అబ్రహాంని ఏం చేసినాడు, హెచ్చించినాడు.
నీ దేవునికి భయపడేవాడమని ఇందు మూలముగా నాకు కనబడుచున్నది. గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు, నువ్వేం చెయ్య, విశ్వాసులకు తండ్రి అయిపోయావు. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అంతేకాకుండా అబ్రహాం ఏమయ్యాడండి, దేవునికి స్నేహితుడు అయిపోయాడు. చూసారా, దేవునికి స్నేహితుడు అయిపోయాడు. ఏ స్టేజ్ లో అయిపోయాడు, ఎప్పుడైతే దేవునికి ఇదే చూపించామో మనం, అది చూసారా, ఏ స్టేజ్ లో దేవుడిని తీసుకెళ్తారంటే ఆ స్టేజ్ లో తీసుకెళ్తారు అనమాట. ఏది మరుగు చేయకుండా, ఆది కాండంలో చూడండి, చదవండి, మీ అందరికీ తెలుసు కదా. ఆది కాండంలో నేను అబ్రహాముకు దాచెదరా, ఇక్కడ సొదొమ గొమొర్రాలని ఆయన నాశనం చేయకముందు, ఆది కాండం 18వ అధ్యాయం 19వ వచనం, 19 అది 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాచెదనా, అతని మూలముగా ఆయన మూల సమస్త ఆశీర్వదింపబడును. అసలు ఎట్లనగా కారణం ఏంటో కారణం చెప్తున్నాడు అక్కడ. తన పిల్లలు, తన ఇంటి వారు, అది నీతి న్యాయములు జరిగించు, యెహోవా మార్గంలో కైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు అతని సంతతికి ఏం ఆజ్ఞాపించాడంటే అబ్రహాం గారు నీతి న్యాయము జరిగించి నడిచేవాడు సుమా. ఏం చెప్పాడు చూసారా, ఏం చెప్పాడు, తన పిల్లలకి ఏం చెప్పాడు, ఇస్సాకు సంతానానికి ఏం చెప్పాడండి, మీరు నీతి న్యాయము జరిగించి నడుచుకోవాలి సుమా అని చెప్పినట్టు నేను ఎరుగుతున్నా అంటున్నాడు. వారికి ఆజ్ఞాపించినట్టు నేను ఎరిగి ఉన్నాను. అప్పుడు ఇస్సాకు పుట్టలేదండి ఇక్కడ. ఎందుకంటే దేనికి ఏం తెలుసు, వర్తమాన కాలం తెలుసు, ప్రస్తుత కాలం తెలుసు, గతం భూతకాలం తెలుసు, రాబోయే కాలం కూడా తెలుసు, భవిష్యత్ కాలం ఎరిగిన దేవుడు. నేను అతను ఎరిగిన భవిష్యత్ అని తెలుసు, మన భవిష్యత్తు ఏంటో తెలుసు, మన భవిష్యత్తు అని మనకు తెలియదు. రేపు ఏమి సంభవించినా మీకు బతుకులాంటాడు. రేపు ఏమి సంభవించిన మీతో మీ జీవము ఏ వారిని మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు. సరే, ఇలాంటి మనుషులు మీరు, మనుషులు తెలుసండి, మనుషులు మనం ఆ సగం మనం వచ్చికూడదు. మన ఏం దేవదూతలం కాదు, అవునా. ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా, ఎలాంటి ఆభరణాలు వేసుకున్నా, ఎలాంటి జీవితం జీవించినా, మేడలో జీవించినా, గుడిసెలో జీవించినా, భవనంలో జీవించినా, ఎక్కడ జీవించినా, ఏ స్థలంలో ఉన్నా మన ఎవరి సంగతి రక్తమాంసాలు కలిగిన సామాన్యమైన మనుషులే. దేవుడని యెహోవా నేలమణితో నన్ను నిర్మించి వాడిని నాశకారంలో జీవాన్ని నరుడు. అది ఏంటండి, నేలమంటి ఏంటిది, డౌ సబ్బు రాసుకున్నా, ఏ సబ్బు రాసుకున్నా ఇది మట్టి శరీరమే. ఏమి రాసుకున్నా సరే, పెర్ఫ్యూమ్స్ ఎందుకు రాసుకుంటాం మనం, పక్కోళ్ళు మన పక్క కూర్చి వాళ్ళు మనల్ని ఇబ్బంది, మన ద్వారా ఇబ్బంది పడకూడదని, అంతేనా, మన ద్వారా ఇబ్బంది పడకూడదని పెర్ఫ్యూమ్ రాసుకుంటాం. ఎందుకు, ఇది మట్టి శరీరం కాబట్టి. చెమట పడితే అది మామూలు కొంతమందికి చెమట పడితే అర్థమైంది, దుర్వాసన దుర్గంధంతో నిండి నేను పాట కూడా అవుతుందా. అలాంటి మనుషుల్ని ఆ సోదరుడు చెప్పారు కదా, మహిమ దేహంతో తీసుకెళ్తాడట. ఈ మానవ శరీరాన్ని మహిమ దేహంతో మార్చుకుని అక్కడ తీసుకెళ్తాడు. ఎక్కడికి, మధ్యాకాశం తీసుకెళ్తాడు. విషయం ఏంటండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అలాంటి మనుషులు నేను ఎరిగి ఉన్నాను. భవిష్యత్తు ఆయన ఎరిగి, మనం సందర్భం నేను ఎరిగి ఉన్నాను. భవిష్యత్తులో అబ్రహాము తన కుమారుడికి ఏమి నేర్పించబోతున్నాడు అన్న సంగతి నేను ఎరిగి ఉన్నాను. అబ్రహాంకి నేను స్నేహితుడు అందుని సంగతికి నేను దాచెదన సొదొమ గొమొర్రాల 19వ అధ్యాయాలను ఆశ్రయించేయకముందు ఆ సీక్రెట్, ఆ రహస్యం, రహస్యాలు ఎవరికి చెందుతాయంటే మొత్తం స్వాత ఆరోగ్యాలు ఉంటుంది. రహస్యములు మన దేవుడిని యెహోవాకు చెందును. మన రహస్య జీవితం ఆయన తెలుసు. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, రహస్య జీవితం కూడా మన భవిష్యత్తు కూడా ఆయన ఎరుగును. భవిష్యత్తు అజ్ఞానం ఎరిగిన దేవుడు. సరే, విషయం ఏంటంటే ఇక్కడంటే
సందర్భం ఏంటి? అబ్రాహాము గిరారి దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారట? అక్కడ ఉన్న ప్రజలు దేవునికి ఏమాత్రం భయం లేదు. అబ్రాహాము దేవునికి భయపడేవాడు అని నాకు కనబడుచున్నది అంటాడు. అది కంటే 42 వచ్చాయి 42:18. 3వ దినమున యోసేపు వారిని చూచి సరే నేను దేవునికి ఎవరొస్తున్నా యోసేపు ఏం చెప్తున్నాడు? తన సాక్ష్యం చెప్తున్నాడు. అన్నగారుతాడు, నేను ఎవరినో తెలుసా, నేను దేవునికి భయపడేవాడిని. దేవుడు అంటే భయం ఉందయ్యా, అందుకే నేను మీకు అపకారం చేయాలి. అపకారికి నేనేం చేస్తాను? ఉపకారం చేస్తాను. అది ఎవరి మనసు? దేవుని మనసు. అది దేవుని మనసు. అపకారం చేసేవాడు మన అపకారం చేసేవాడు మనకి ఏమి ఇచ్చాడు? ఉపకారాత్మ ఇచ్చినాడు. ఉపకారం చేసే ఆత్మ ఇచ్చినాడు మనకు కూడా. సరే, అపకారి ఉపకారం చేసేవాడు. దేవుడు అపకారి ఉపకారం చేసేవాడు. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? యోసేపు దేవునికి భయపడేవాడు. దేవుని మనసు కలిగి ఉంది కాబట్టి అన్నగారు అక్కడాడు కదా. లాస్ట్ బట్ వన్, చివరోడు ఎవడో 12 మందిలో బెన్యామిన్. అవునా? బెన్యామిన్ కంటే పెద్దోడు యోసేపు. అది ఇద్దరు ఒకే తల్లి పుట్టినోడు. సరే, ఆ చరిత్ర మనకు తెలుసు. ఇక్కడ నేను ఎందుకు దేవుని భయపడుతున్నాను కాబట్టి మీకు అపకారం చేయలేదు. నాకు మీరు అపకారం చేశాడు. మీరు నన్ను గోతులో పడేస్తారు. ఇస్మాయిల్ని అమ్మేశారు. మీరు అంతే. నన్ను అమ్మేశారు. అమ్మబడివాడిని. వాళ్ళు కొనుక్కున్నారు. నేను దాసత్వంలో ఉన్నాను. అది కొనుక్కున్న వాడిని ఏం చేస్తారండి? దాసుడు అంటారు. అంతే కదా. ఆయన ఏం చెప్తే ఎవరు? పోతీఫర్ ఇంట్లో ఒక అన్యుడి ఇంట్లో నేను దాసత్వంలో మరిగాను సమా చేస్తాడు అనగాని అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు నన్ను. అలాంటి మిమ్మల్ని నేను క్షమించడానికి ఏ విధమైన స్కోప్ లేదు, అవకాశం లేదు. నేను దేవుడికి భయపడుతున్నాను కాబట్టి మిమ్మల్ని క్షమించి విడిచిపెట్టేసారు సమా అని అన్నగారు చెప్తాను. దేవునికి భయపడవాడు. అపొస్తలుల 10వ అధ్యాయం. యోసేపు వ్యక్తిగత సాక్షి. 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు చూసారా, ఇంటి వారందరితో కూడా ఇంటి వారి యజమాని ఉంటే యజమానురాలు కూడా సరే ఇలా ఉంటాయి. రక్షణ లేని కుటుంబాలు ఎలాగ ఉంటుంది? యజమాని ఉంటే యజమానురాలు కూడదు, యజమానురాలు ఉంటే యజమానుడు కూడదు. ఇద్దరికి ఉంటే భార్య భర్తలు ఇద్దరికి ఉంటే ఏం లేదు. ఎవరో పుట్టిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. అవునా? తల్లిదండ్రుల మీద దేవుని భయం లేదు కాబట్టి. కొన్ని లెక్క సాక్ష్యం ఏంటి? దేవుడు చెప్పేది ఏంటి? తన ఇంటి వారందరితో కూడా ఇంటి వారందరూ దేవుని యందు ఇంటి వారందరిలో ఉన్నాయండి. ఏంటి? దేవుని భయభక్తులు. అది ఇంటి వారందరిలో దేవుని యందు భయభక్తులు ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంటి వాళ్ళు అందరికీ వస్తాయి. అదే విషయం. సరే, 3 విషయాలు చూసినాం. 10 నిమిషాలు గురించి చెప్తున్నా. 3 విషయాలు ఏం చేసాం? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నాం. 2వది వివేకం గల హృదయం కలిగి ఉండాలన్నాం. 3వది దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలన్నాం. ఇంకొక 2 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. నెహెమ్యా దైవజనుడు నెహెమ్యా రాసిన పుస్తకంలో మొదటి అధ్యాయం 11వ వచనం చదవండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుని ఆలోచన సఫలపరచుమని ఏం చేసేయండి? అది చూసారా, దేవుడు బతిమాలుకుంటున్నాడండి. ఆయనకి వ్యక్తిగత జీవితం గురించి కాదు, ఆయన కుటుంబ జీవితం గురించి కాదు. ఎవరి గురించి? దేవుని రాజ్యం పోగొట్టుకున్న తరంబడిన యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడి గుమ్మాలు కాల్చివేయబడిన ఇశ్రాయేలు యొక్క యెరూషలేము యొక్క క్షేమం. ఇక్కడ యెరూషలేము గోడలు పడగొట్టబడి గుమ్మాలు అగ్ని చేత కాల్చబడి తర్వాత ప్రాకారాలు పడగొట్టబడి అలాంటి యెరూషలేము గురించి ఏం చేస్తారండి? ఇక్కడ ప్రార్థన చేస్తారు. నేను బ్రతిమాలు కొట్టుకున్నాను. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన,
తర్వాత సంఘ ప్రార్థన యెరూషలేము క్షేమం 122 కీర్తనలో ఉంటుంది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయి. యెరూషలేము నిన్ను ప్రేమించేవారు అది నీ నగరంలో ఎవరితో క్షేమం ఉంటుంది. అది కాబట్టి యెరూషలేము ఆ యెరూషలేము కాదు. ఆ యెరూషలేము ఆ దినాల్లో యెరూషలేము, ఈ దినాల్లో దేవుని మధ్యలో యెరూషలేముతో పోల్చబడింది. కాబట్టి మన ప్రార్థన మన కొరకు చేసుకోవాలి, మన కుటుంబం కొరకు చేసుకోవాలి, తర్వాత సంఘాల వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలి. అదే సంఘ ప్రార్థన. అదే మనం ప్రతి బుధవారం కలిగి ఉంటాం. ఇది రాజుల కొరకు, అధికారుల ప్రభుత్వం ప్రధానుల కొరకు, అందరి మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని ఉంది. కాబట్టి అందరిలో మనం ఉన్నాం. మన కుటుంబాలనే మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం. ఇక్కడ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. తర్వాత దేశం కొరకు. తర్వాత ఇంకా చెప్పాను కదా అమెరికా గురించి. అమెరికా యొక్క విశిష్టత ఏంటంటే 125% ప్రపంచంలో ఉన్న ఏంటంటే డబ్బు అంతా, సంపద అంతా, సిరి అంతా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉంది. ప్రపంచంలో సుమారు 192 దేశాలంటే 4-5 అగ్రరాజ్యాలుంటే వీటన్నింటిలో అంతకంటే సంపద ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ దగ్గర ఉంది. అందులో అమెరికా దేశంలో ఎవరు కాబోతారు? సరే, రాజు ఎవరు కాబోతారంటే ఆయన్ని దేవుడు రాజుగా నియమిస్తాడు. సరే, దేవుని దేశం దేవుని ఆలోచన తెలియదు. అక్కడ నెహెమ్యా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మన అందరికి తెలుసు. నీతిమంతుల ప్రార్థన దేవుడు లోకస్వార్త 17 అధ్యాయాలు పడుతుంది. ఏం చేసినంటే లోకస్వార్త 19వ అధ్యాయం 4 వచనాలు చూసాను. 4 షరతులు, 5 షరతులకు వెళ్ళిపోతుంది. లోకస్వార్త 19వ అధ్యాయం 5వ షరతు ఏంటి? 17 వచనం చదవండి. అతడు బలా ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటే కనుక సరే అధికారం. ఇన్ని పట్టణాలంటే 10 పట్టణాలు. 10 ఇక్కడ సరే ఆ సందర్భం వేరు. ఈ సందర్భం 10 పట్టణాల మీద అధికారిగా ఉంటాం. ఎవరు? మంచి దాసుడికి. ఆ మంచి దాసుడు అంటే ఎవరు? అక్కడ క్వాలిఫికేషన్ చెప్పాడు. మంచి దాసుడు అంటే ఎవరు? కొంచెంలో అది నమ్మకంగా ఉన్నవాడు మంచి దాసుడు. అది కొంచెంలో నమ్మకస్తుడు. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేస్తాడండి? ఎవరిని సెలెక్ట్ చేస్తాడు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఎవరు సెలెక్ట్ చేస్తాడండి? మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. కొలస్సీయుల పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. కొలస్సీ 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఎవరండి? ఎఫ్రా గురించి ఇక్కడ అది నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకమైన క్రీస్తు. ఎబ్రీయులకు రాసిన పత్రిక. ఎవరండి నమ్మకస్తులు అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది. నమ్మకత్వం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఈయన కూడా అంటే యేసు ప్రభు కూడా తను నియమించిన వారికంటే తండ్రి అనే దేవునికి అది తండ్రి అనే దేవునికి నమ్మకస్తుడు. తండ్రి అనే దేవుడు నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ శిలువ ప్రార్థన చేశాడు. ఈయన చిత్తమైతే, యేసు ప్రభు చిత్తమైతే ఏం చేయాలండి? అక్కడ గిన్నె నా నుండి తొలగించుము. అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే. కదా, దేవుని చిత్తానికి, తండ్రి అని దేవుని చిత్తానికి లోబడ్డాడు. అంటే ఏంటి? తండ్రికి లోబడే నమ్మకమైన మనసు కలిగిన వాడు యేసు ప్రభు అన్నమాట. అక్కడి నుంచి ప్రారంభమైంది. అది మోషేలోకి వచ్చింది, ఎఫ్రాలోకి వచ్చింది. ఈ నమ్మకస్తులకి ఏముంటుందండి? అది చదవండి. సామెతల 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. చూసారా? దీవెనలు ఎన్ని ఉంటాయట? ఉంటారా? ఎన్నండి? ఒకటి 2 కాదు, 2గా కలుగును. ఎన్నంటే 5 దీవెనలు. ఎవరే?
పాట పాడతారు కదా, మనం అందరం పాట పాడ అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించి పాట పాడతారు. కుమ్మరించాడు ఎక్కడి నుంచి? నమ్మకమైన వాళ్ళు కుమ్మరించాడండి. ఎవరికి నమ్మకం ఏ కుమ్మరించాడు? మలాకి గ్రంథంలో చూడండి. ఎందులో నమ్మకస్తులు అంటే ఎందులో అమ్మా చూడండి, మలాకి గ్రంథం ఎందులో నమ్మకస్తులు? వాళ్ళు ఇందులో నమ్మకస్తులమైనా వాళ్ళలో పాల్పొందేవాళ్ళు ఇందులో నమ్మకస్తులమైనా మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి చదువు 3వ అధ్యాయంలో కుమ్మరించాడు. నమ్మకమైన దీవెనలు మెండుగా కుమ్మరించాను. 3:10 చదవండి. నా మందిరంలో, సరే ఎవరి మందిరంలో? అది దేవుని మందిరంలో. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన ఈ ప్రార్థనా మందిరంలో ఏముండాలి? ఈ ఆహారం, ఇది జీవాహారం. అర్థమైందా? ఈ ఆహారం అందరికీ ఎంపీలో ఏ ఉడుకులు వస్తారు కదా పొద్దున్నే, మీరు 5 గంటలు లేచిపోతారు కదా ఆచారంలో, ఇది ప్రభు దినంలో. సరే ఈ ఆహారం ఉండనట్లు అదే భాగం అంతయో తీసుకొని రండి. ఏంటిది? ఆజ్ఞది. దశమ భాగం అవడం అన్నది, 10వ భాగం అవడం అన్నది ఏంటండి? కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఆజ్ఞ అతిక్రమిస్తే అంతే. ఇంకా దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? తీసుకొని రండి. దీన్ని చేసి మీరు శోధించినడా నేను ఆకాశవాయుడు విప్పి, చూసారా దీవెనలు ఏం చేస్తాడంటే కుమ్మరిస్తాడట. చూసారా? ఏమైనా కమ్మిన ఆయనకి నమ్మకస్తుడిగా జీవన దీవెనలు మెండుగా కలుగును కుమ్మరిస్తానంటాడు. ఎక్కడ దీవెనలు కుమ్మరిస్తాడట? ఎవరికే? వీళ్ళకే. నమ్మకస్తులంటే వీళ్ళు. ఇందులో ప్రార్థనలో నమ్మకం, అది సింబాగా ఎవడోలో మార్గం, పరిచర్యలో నమ్మకం. అది నమ్మకం అంటే అన్ని విషయాల్లో నమ్మకం. అదనమాట. ప్రార్థనలో, పరిచర్యలో, సహవాసంలో, సేవలో, అది ఇది సమర్పణలో, ఇది సమర్పణ. అది సమర్పణలో, భక్తిలో, ఇవన్నిటిలో కూడా మనం ఏంటి? అది ఇవన్నిటిలో కూడా మనం నమ్మకంగా ఉంటే అప్పుడే వస్తాయి. మెంటిగా వస్తాయి. తప్పిపోతే, జారిపోతే, పడిపోతే, ప్రభువా నీ వాక్యానికి స్థానం లేదు, భయభక్తులు లేవు, వివేకాల హృదయం లేదు, ప్రార్థనా జీవితం లేదు, సమర్పణ లేదు, నేను అపనమ్మకస్తుడిని, ఈ 5 తప్పిపోయాను అని మనసాక్షిగా గద్దిస్తే ఏం చేయాలి? సరి చేసుకుని ప్రభువా నన్ను దగ్గర క్షమించయ్యా, ఆశీర్వాదాలు ఆ దీవెనలు నా మీద కుమ్మరించి ప్రభువా నేను తప్పిపోయాను, జారిపోయాను, పడిపోయాను, దయచేసి నన్ను క్షమించి నీ రక్త కడి శుద్ధీకరించు. ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. అప్పుడు బలలో పాల్గొన్నాం. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని సరిచేసి చక్కచేసి ఏం చేస్తాడండి? సరిదిద్ది అయోగ్యంగా కన్నా యోగ్యమైనలో పాల్పొందడానికి ఏం చేస్తాడు? నేను సిద్ధపరుస్తాడు. ఆ రీతిగా నిన్ను నన్ను సిద్ధపరుచుగా ప్రార్థన కాస్త ప్రార్థన చేసి బలపడుతుంది. తండ్రి, పరిశుద్ధమైన దేవాలయమైన తండ్రి, ఒకటే వాటికి ఈ దినంలో ప్రభావ మీరు మా సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్య భాగాల్లో మా గమనంలో తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రాలు. మీ వాక్యం విని చదివి దాన్ని గ్రహించి మీ ఆజ్ఞలకు లోబడి మీ వాక్యానికి విధేయత చూపించాలని ప్రభావ మీరు జ్ఞాపకం చేసిన సంగతులన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. సౌలు రాజు మీ ఆజ్ఞను అనుసరింపక వెలుగు తీస్తున్నాడు. దావీదు మహారాజు మీ ఆజ్ఞను విధేయత చూపించినాడు. మీ హృదయానుసారుడుగా జీవించిన ఆ సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే ప్రభా నేను నీవు నన్ను ఇంతగా హెచ్చించినప్పుడు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని తాను తగ్గించుకొని తన యొక్క దీనస్థితిలో నుంచి తనను హెచ్చించిన స్థితిని జ్ఞాపకం చేసుకుని మీ కృతజ్ఞుడై జీవించిన తన జీవితాన్ని జ్ఞాపకం చేసినందుకే మీకు స్తోత్రాలు. ప్రభా మేము కూడా మీ వాక్యాన్ని ప్రేమించి దాన్ని గౌరవించి వాక్యానికి లోబడి మీ వాక్యానికి విధేయత చూపించి వాక్య ప్రకారం జీవించడానికి కావాల్సిన సహాయాన్ని అర్థిస్తున్నాను, గ్రహించండి. మరి సొలొమోను ప్రార్థించినట్లుగా వివేకం కలిగిన హృదయం, జ్ఞానము, తెలివి కలిగిన హృదయం కావాలని ప్రార్థించినాడు. తద్వారా ప్రభా మరి మేము వివేకంతో జీవించాలని, పాముల వలె వివేకులతో ఉండాలని, ప్రభా మేము దాని సమస్తాన్ని వివేచించి మేలైన దాన్ని గ్రహించాలని
ప్రభా మీరు హెచ్చరించినందుకే మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మేము ప్రార్థనా జీవితాన్ని కలిగి మరి మా